ఆహార నిలయానికి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ కొబ్బరన్నం చేసుకుందామా? కొబ్బరన్నం చేసుకోవాలంటే కొబ్బరిపాలు కావాలి కదా! దానికోసం నేను ఇక్కడ 3 కొబ్బరికాయలు తీసుకుంటున్నానండి. ముందుగా ఈ కొబ్బరికాయల నుంచి కొబ్బరి ముక్కల్ని సెపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేనిక్కడ కేజీ వరకు కొబ్బరన్నాన్ని వండుతున్నానండి. దానికి ముందుగానే నేను 4 గ్లాసుల నీళ్ళ వరకు తీసుకొని గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం తీసుకున్న గోరువెచ్చని నీళ్ళలోకి వేసేసుకోవాలండి. ఇలా గోరువెచ్చని నీళ్ళలోకి వేయడం వల్ల పాలనేది బాగా దిగుతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని కంప్లీట్‌గా 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసరికి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 12 మిరపకాయలు. మిరపకాయలు ఎందుకు ఎక్కువ వేస్తున్నానంటే మనము మరీ కారం వేసుకోమండి, అందుకనే వేస్తున్నాను. అలాగే బిర్యానీ సామాన్లు. మనం తీసుకున్న ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మిరపకాయలు వచ్చేసరికి 2 చీలికలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న పాలని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పిప్పు తీసేసి ఓన్లీ లిక్విడ్ తీసుకోవాలి. అలాగే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ బియ్యంలోని వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి బియ్యం మాత్రమే తీసుకోవాలి. అలాగే పాలు ఏమొచ్చి స్ట్రెయిన్ చేసిన తర్వాత అలా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద హండీ పెట్టుకొని దానిలోని 2 గరిటెల వరకు నూనె వేసుకోవాలండి. అలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు వేసేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు 2 కలిపి ఒకేసారి వేసేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గినంత వరకు వెయిట్ చేయాలి. నేను చేసే ప్రాసెస్ వచ్చేసరికి నా స్టైల్ అండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇక్కడ మీరు పాటించాల్సింది ఒకటి ఏంటంటే వెజిటబుల్స్ ఏమి వేయకుండా ఎక్కువ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇక్కడ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నీట్గా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 3 మినిట్స్ ఉండాలండి కంప్లీట్గా. 3 మినిట్స్ అయిన తర్వాత ఇలాగా మనకి ఉల్లిపాయలు మిరపకాయలు మగ్గిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు కొలుచుకొని పాలను వేసుకుంటున్నాను. ఇలా బాస్మతి రైస్ యూస్ చేస్తే కనుక 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం పొంగొచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసి కంప్లీట్గా 20 మినిట్స్ అండి కదపకుండా ఉంచేస్తే నీట్గా ఈవెన్గా మొత్తం ఉడికిపోయి కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. ఇలా మనకు కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఇలా ముద్దగా అనిపిస్తుంది, కానీ ఆరిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇది చేసి పెట్టండి ఒకసారి ఇంట్లో, ఎవరు తిన్నా అద్భుత అంటారంతే. దీంతో బెస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం చికెన్ కర్రీ అండి. నాటుకోడితో అయితే టాప్ నాచ్ ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిలోని మీరు మాత్రం ఏ వెజిటబుల్స్ వేయకుండా చేయండి, చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, లైక్ క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో ఇలాంటివి చాలా యూస్ చేస్తూ అది పులావ్లా అయిపోతుంది, మనకి కొబ్బరన్నం టేస్ట్ అనేది రాదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. జనరల్గా అయితే ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేయరండి మా ఇంట్లోని, మా పెద్దవాళ్ళు చేసేటప్పుడు. నాకు మాత్రం ఇలా చేస్తేనే ఇష్టం. ఇది నా స్టైల్ ఆఫ్ కుకింగ్, నేను ఇలానే చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.